హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇంట్లోనే ఈజీగా నెయ్యి ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి? ఇంకా నెయ్యి ఎలా చేయాలో చూసేద్దామా మరి? ప్రతిరోజు పాలు కాంచిన తర్వాత చల్లారాక ఫ్రిడ్జ్లో పెడితే మీగడ అనేది బాగా అట్టలాగా వస్తుందండి. అలా ప్రతిరోజు వచ్చిన మీగడని ఇలా ఒక డబ్బాకి వేసి స్టోర్ చేసుకోండి. ఒక 10 days 15 days అలా అయ్యాక మీరు నెయ్యి చేసుకోవచ్చు. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. మీరు డైరెక్ట్ ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి ఎంబడే నెయ్యి చేస్తే సరిగా రాదు అండి. ఫ్రిడ్జ్లో నుంచి తీసాక ఒక 4 to 5 hours బయట పెట్టాక మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా ఒక మిక్సీ తీసుకొని అందులో మనం స్టోర్ చేసుకున్న మీగడని వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేద్దాము. మీరు జస్ట్ పల్స్ మోడ్లో తిప్పకుండా వచ్చేస్తుందండి వెన్న. మీకు చూడండి ఎంత బాగా వచ్చేసిందో వెన్నని. ఇప్పుడు మనం దీన్ని తీసి పక్కకు పెడదాము. చూడండి ఇప్పుడు ఇలా ఒక గరిటెతో నీళ్ళు వంపేసి వెన్నని తీసుకొని ఇలా ఒక గిన్నెకి వేసుకోండి మొత్తము. చూడండి మళ్ళీ చూపిస్తున్నాను. ఒక గరిటె తీసుకొని నీళ్ళు వంపేసి ఇలా ఒక గిన్నెలో వేసుకోండి వెన్న అంతా. మీరు ఈజీగా ఇలా మిక్సీలో వేసుకుంటే తొందరగా నెయ్యి చేసేసుకోవచ్చు. ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి మనం తయారు చేసుకోవచ్చండి ఈజీగా, బయట తెచ్చుకోవడం కంటే. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఇంకొక బాక్స్లో ఉన్న మీగడను కూడా వేస్తున్నానండి నేను. ఇప్పుడు దీనికి కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకోండి. జస్ట్ మీరు పల్స్ తిప్పకుండా వెన్న వచ్చేస్తుందండి. చూడండి ఇది కూడా వెన్న వచ్చేసింది. మనం ఇలా గరిటెతో నీళ్ళు వంపేసి ఇలా ఒక గిన్నెలో వేసేద్దాము. చూడండి వాటర్ అన్నీ సపరేట్ చేసేసి వెన్న తీసేసాము. ఇప్పుడు ఈ వెన్నని ఒక 4 to 5 times బాగా వాష్ చేద్దామండి. 4 to 5 times ఎందుకు వాష్ చేయమన్నానంటే మనం ఒక 15 to 20 days స్టోర్ చేసి ఉంటాం కదండి మీగడని పాల మీద తీసేసి. అది కొంచెం పాల వాసన ఉంటుంది. ఆ వాసన అనేది ఏది ఉండకుండా ఉండడానికి మనం ఒక 4 to 5 times వాష్ చేసేద్దాం దీన్ని. చూడండి ఇలా వాటర్ వేసి బాగా ఎక్కువ వాటర్ వేసి వాటర్లో ఇలా వెన్నని ఒక బాగా 5 times వాష్ చేసుకొని నీట్గా తీసుకుందాం మనము. అప్పుడు బాగా వస్తుంది నెయ్యి అనేది. వెన్న కూడా మీకు ఎక్కడైనా కొంచెం జోరున్నా ఇక్కడ గట్టి పడిపోతుంది ఈ ప్రాసెస్లో. చూడండి నేను ఆల్రెడీ 4 times వాష్ చేశాను. ఇప్పుడు 5th time వాష్ చేస్తున్నాను. అప్పుడే వాటర్ కలర్ మారిపోయింది చూడండి. ఫస్ట్ వాష్ చేసినప్పుడు వైట్ కలర్లో ఉండే వాటర్ 4 times వాష్ చేయడం వల్ల మొత్తం పాలన్నీ పోయి ప్లెయిన్ వాటర్లో మనకి వెన్న వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ వాటర్ని కూడా స్ట్రెయిన్ చేసేద్దామండి. చూడండి ఇప్పుడు వాటర్ని స్ట్రెయిన్ చేసేస్తున్నాను నేను మొత్తము. మీకు ఎక్కడైనా చిన్న చిన్న వెన్న ముక్కలున్నా ఇలా జాలీలో పడిపోతాయి మనకి వేస్ట్ అవ్వకుండా. చూడండి వాటర్ స్ట్రెయిన్ చేసేసాము మొత్తము. చూడండి వాటర్ పక్కకు వచ్చేసింది, వెన్న వచ్చేసిందండి. ఇప్పుడు మనం దీన్ని కాగబెడదాము. చూడండి వెన్నని ఇప్పుడు హీట్ చేసుకుందాం. మనము నెయ్యి తయారు చేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు తయారు చేసుకోవాలి. చూడండి వెన్న అనేది మనకు స్లోగా కరుగుతూ వస్తుంది. నెయ్యి అవ్వడానికి ఒక 25 minutes లేకపోతే 20 minutes పడుతుందండి. వెయిట్ చేద్దాం మనం కరిగేంత వరకు. ఈ ప్రాసెస్లో చేసుకోండి, మీకు నెయ్యి రుచి అనేది చాలా బాగుంటుంది. నేను కొంచెం పెద్ద గిన్నె పెట్టానండి, ఎందుకంటే నెయ్యి అనేది పొంగుతుంది కాబట్టి. మీరు చిన్న గిన్నె పెట్టుకుంటే పొంగి కింద పడిపోతుంది కాబట్టి కొంచెం హైట్ ఉన్న గిన్నెనే తీసుకొని నెయ్యి ప్రిపేర్ చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే అడుగంటిపోతుంది మీకు. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగంటి మాడిపోతుంది మీకు నెయ్యి అనేది.
ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇంకొక 10 మినిట్స్ అండి. మనం ఇంట్లోనే నెయ్యి ప్రిపేర్ చేసుకోవడం వల్ల చాలా హెల్తీగా ఉంటుందండి. మనం స్వీట్స్ ఏం చేసుకున్నా చాలా కమ్మగా ఉంటాయి. చూడండి, నెయ్యి రావడం స్టార్ట్ అయింది. చూడండి, వెన్న విరిగి నెయ్యి రావడం స్టార్ట్ అయింది. ఇంకా ఆల్మోస్ట్ 5 మినిట్స్ అండి, అయిపోతుంది ఇది. చూడండి, అయిపోవచ్చింది. లాస్ట్ ఒక 1 మినిట్ అండి. లైట్ గోల్డెన్ కలర్ వస్తే ఆ గసి మనకి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మనకి నెయ్యి కంప్లీట్ అయ్యింది అని ఎలా తెలుస్తుంది అంటే అప్పుడే ఈ పొంగు అనేది పైకి వస్తూనే ఉంటుందండి. అప్పుడు మనకి ఆల్మోస్ట్ నెయ్యి కంప్లీట్ అయిపోయినట్టు. ఇంకా మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చూడండి, గోల్డెన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మీకు నెయ్యి వాసన అలాగే ఉండాలంటే తమలపాకులు కానీ లేకపోతే కరివేపాకు కానీ ఇవి 2 లేకపోతే మెంతులు కానీ వేసుకుంటే మీకు నెయ్యి సువాసన అనేది ఎక్కువ రోజులైనా అలాగే ఉంటుందండి. తప్పకుండా ఈ టిప్ని ఫాలో అవ్వండి. ఇది నెయ్యి రెడీ అయిపోయిందండి. ఇంకా చల్లారాక మనం స్ట్రెయిన్ చేసుకుందాం దీన్ని. ఇది చల్లారిందండి. ఇప్పుడు దీన్ని స్ట్రెయిన్ చేసుకుందాము. చూడండి, దీన్ని స్ట్రెయిన్ చేసేద్దాం ఇప్పుడు. చూడండి, ఎంతో కమ్మగా ఉండే నెయ్యి రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.